ఐబీ సిలబస్ పెట్టినప్పుడు మీకేమనిపించింది? అసలు ఆ థాట్ అనేది ఒక ప్రభుత్వం ఆలోచించలేనిది. అంటే రీసెంట్‌గా నేను విన్నాను. కేంద్రీయ విద్యాలయకి సంబంధించి కూడా వాళ్ళు జస్ట్ కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అంటేనే వాళ్ళు చేయలేకపోతున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేసే స్కూల్స్ గూడా. అవును. అయితే ఆ ప్రిన్సిపల్ ఒకావిడ మాట్లాడారు. ఏపీ గవర్నమెంట్ చేస్తుంది మేము చేయలేకపోతున్నాము అనేసి. ఇలాంటివి చూసినప్పుడు యాస్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పార్ట్ ఆఫ్ జగన్ పార్టీ అండ్ పార్ట్ ఆఫ్ జగన్ సిస్టమ్ మీకేమనిపిస్తుంది? సీ వి ఆర్ వెరీ ప్రౌడ్ టు వర్క్ అండర్ హిమ్. చాలా కొంతమందికి మాత్రమే ఇలాంటి ప్రివిలేజ్ వస్తుంది. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ జగన్మోహన్ రెడ్డి సార్ అండర్ హిజ్ లీడర్షిప్. బికాస్ చూడండి, ఐబీ సిలబస్ అనేది ఓన్లీ ఫర్ పెద్దింటి పిల్లలకి ఉంటుంది. ఇది ఇటువంటి దాన్ని కూడా చదివించుకోవాలంటే యూ నీడ్ 3 to 4 lakhs per annum. అటువంటిది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం, బీద పిల్లలకు, సాదా పిల్లలకు, వెనకబడిన కులాలందరికీ కూడా ఇటువంటి సిలబస్ని తీసుకొని రావాలి. టు గెట్ దెమ్ ప్రిపేర్డ్ ఫర్ అన్ కాంపిటేటివ్ వరల్డ్ అనేది ఇట్స్ ఇన్నోవేటివ్ ఐడియా. ఇది ఎవరు చేయలేరు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలాంటి ఐడియాస్ ఆయనకే వచ్చేది. అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా టు ద లాస్ట్ పర్సన్ సాచురేషన్ మోడ్లో చేసుకుంటారు ఆయన. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆర్ సీఎం సార్. మీకు కూడా వండరేస్తుంటుందా? డెఫినెట్లీ కదా. క్యాబినెట్లో మొన్న సార్ చెప్పినాడు, వి ఫెల్ట్ సో హ్యాపీ అండ్ వి ఫెల్ట్ సో బ్లెస్డ్ ఆయన లీడర్షిప్లో మనం వర్క్ చేసుకుంటున్నామని. 7 లక్షల నుంచి 10 లక్షల మంది కార్యకర్తలు వైసీపీ సిద్ధం సభకు వచ్చారు అనంతపురం జిల్లాలో రాప్తాడులో జరిగితే. అందులో చాలా తక్కువ మంది 2-3 మాత్రమే మాట్లాడారు. అందులో మీరొకరు. అంటే ఆ అవకాశం ఎలా వచ్చింది? ఇంకొకటి చాలామంది ఉన్నారు అక్కడ లీడర్స్ మాట్లాడడానికి. మీకన్నా కూడా అనొద్దు, బాగా వక్తలు ఉన్నారు అక్కడ. బట్ మీకు అవకాశం వచ్చింది, దాన్ని ఎలా మీరు చెప్తారు? అవును, చాలామంది అయితే ఉన్నారు. అనంతపురం జిల్లా మినిస్టర్గా నాకు అవకాశం ఇచ్చినారు. ఆ అవకాశాన్ని కూడా నేను బాగా యూజ్ చేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని ఇచ్చే దాంట్లో 100కి 100% ఆ రోజు ట్రై చేసినాను. అండ్ రియలీ పీపుల్ వేర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఐ థింక్ యు ఆర్ సక్సెస్ అనుకుంటాను. చాలా ట్రోల్ అయినాయి కూడా అవి సోషల్ మీడియాలో. మీ స్పీచెస్ కూడా బాగా ఆ రోజు మాట్లాడింది చాలా ట్రోల్ అయింది. ఓకే. సో అంటే ఆయన నాయకత్వంలో పనిచేయటమే కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన ఉండాలి అనే దాన్ని సిద్ధం అని చెప్పేసి మీరు కూడా మాట్లాడారు. అవును, వాస్తవమే. అది నేను కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క గడపలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు ఆయన్ని సెకండ్ టర్మ్ చీఫ్ మినిస్టర్ చేసుకుంటామని అందరూ కూడా ఆతురతో ఎదురు చూస్తున్నారు. మీరు కళ్యాణదుర్గంకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు పెనుగొండకు వచ్చేసారు. సో ఎలా చేసుకుంటారు? అంటే అక్కడంతా కంప్లీట్ వర్క్ చేసుకుని ఉంటారు, అక్కడ మీరు చేసింది చూసుంటారు. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి కదా, ఎలా? మీరు ఎక్కడైనా తీసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేది ఫ్యానే, బ్రాండ్ జగనే. సో ప్లేస్ డస్ నాట్ మ్యాటర్. సో అది కళ్యాణదుర్గం కావచ్చు, పెనుగొండ అన్న కావచ్చు. బట్ మా నాయకుడు పడే కష్టం ముందర మా కష్టం ఏది ఉండదని నేనైతే హార్ట్ఫుల్గా నమ్ముతాను. కళ్యాణదుర్గంలో ఎందుకు ఒక బీసీ మంత్రిగా ఇచ్చారు? మంచి పేరు తెచ్చుకున్నారు, ఎలక్షన్ ముందు బాగా చేశారని. మంత్రిగా అయిన తర్వాత ఎందుకని మీకు కరప్షన్ మీకు సంబంధించి కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి? ఎగ్జాక్ట్లీ ఎందుకు వచ్చింది అంటే, ఆడ బీటీపీ ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్. అది భైరవన తిప్ప ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకు టీడీపీ వాళ్ళు అసలు ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి పూజ చేసి వెళ్ళారంతే. అది అయిన తర్వాత చాలా కష్టపడి సార్ దగ్గర ఇప్పుడు కూడా ఫాలోఅప్ చేసుకుంటూ చాలా పెద్ద మనసుతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దానికి కనీసం వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఆ ప్రాజెక్ట్ని తీసుకొని ముందుకు వెళ్ళారు. ఆ ఫార్మర్స్కి ల్యాండ్ అక్విజిషన్ డబ్బు ఇచ్చి దాన్ని అక్విజిషన్ చేసిన తర్వాత వాళ్ళు పోయి మిగతా కార్యక్రమం చేసుకోవాలి. అది చేసుకోకుండా వాళ్ళు డైరెక్ట్గా పోయి తవ్వినారు. ఫార్మర్స్కి డబ్బులు ఇవ్వకుండా మేము ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఫార్మర్స్ అంతా కూడా హ్యాపీగా ఉన్నారు.
ఇంకా మళ్ళా కళ్యాణదుర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందని టీడీపీ వాళ్ళు బాగా పసిగట్టినారు. పసిగట్టి ఏం చేశారంటే అబద్ధాలు రాయించినారు. నేను కూడా ఆ పేపర్లో ఏదైతే వాళ్ళు రాసినారో ఆ పేపర్ని తీసుకొని టీడీపీ వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినాను. ఈరోజు కూడా ఓపెన్ ఛాలెంజే వాళ్ళకు, ఈరోజు కూడా ఓపెన్ ఛాలెంజే. వెన్ వీఆర్ మేము ఎక్కడన్నా ల్యాండ్ కొంటాం, అది వేరే విషయం. మీరు ఏదైతే చెప్పినారో ఇది గవర్నమెంట్ భూములు అని, ఈరోజు కూడా అవును అని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే, ఆ రోజున ఓపెన్ ఛాలెంజ్ అదే, ఈరోజు కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇదే. ఈనాటికి కూడా వాళ్ళు ఏదైనా అది వాళ్ళు ఏదైతే అలిగేషన్స్ చెప్తున్నారో అది కరెక్ట్ అని ప్రూవ్ చేయగలిగితే ఈ మినిట్కి కూడా నేను కంటెస్ట్ చేయను. అంటే కళ్యాణదుర్గం నుంచి ఇక్కడ మార్చడానికి ఆ రీజన్సే కారణమని కూడా ఖచ్చితంగా లేదు. అంటే మరి ఎందుకని అంటే నేను అన్నాను కదా, వాట్ ఎవర్ ద అలిగేషన్స్ దే ఆర్ బేస్లెస్. అది బేస్లెస్. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల భూమి ఆ రోజు ఆయన పోటీ చేసినాడు ఎమ్మెల్యే. ఆ కాలానికి మా తాతగారు రాయదుర్గంలో ఎమ్మెల్యే. ఆ కాలానికి మాకు 500 acres భూమి ఉన్నింది, ఇంకా ఎక్కువ భూమి ఉన్నింది మాకు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ సచ్ ఎ ఫ్యామిలీ. సో ద లెగసీ విల్ బి కంటిన్యూయింగ్ ఇట్. నౌ ద పీపుల్ హూ హ్యావ్ రేజ్డ్ అలిగేషన్స్ వాళ్ళపైనే ముందు పెట్టినాం. నువ్వు ప్రూవ్ చేయండి అయ్య బాబు, నేను కంటెస్ట్ చేయను. నేను ఆ రోజే ఆయనకి చెప్పారు, అక్కడ ఎవరైతే అలిగేషన్స్ పెట్టినారో వాళ్ళకి చెప్పినాను. ఈరోజు కూడా నా ఓపెన్ ఛాలెంజ్ అదే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ప్రూవ్, ఈరోజు కూడా నేను కంటెస్ట్ చేయను. Please subscribe Dot News.